ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లోనూ ఈసారి రాష్ట్రంలో అధికారం ఎవరికి దక్కనుందనే అంశంపై మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన అధికార వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్లపై సీల్ హోదా వివరాల విషయంలో వైసీపీ వాదనతో హైకోర్టు విభేదిస్తూ కీలక తీర్పిచ్చింది. రాష్ట్రంలో ఈసారి నమోదైన పోస్టల్ బ్యాలెట్ల డిక్లరేషన్ పై ఆర్ఓ సంతకం ఉంటే సరిపోతుందని, సీల్ హోదా వివరాలు అక్కర్లేదంటూ ఈసీ గతంలో నిర్ణయం తీసుకుంది. దీనిపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఏపీలో మాత్రమే ఈ వెసులుబాటు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అయితే దీనిపై నిన్న వాదనలు విన్న హైకోర్టు తీర్పును మాత్రం ఈ రోజుకి రిజర్వ్ చేసింది. ఈ రోజు సాయంత్రం పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై హైకోర్టు తీర్పు వెలువరించింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై ఆర్ఓ సంతకం ఉంటే సరిపోతుందని, సీల్ హోదా వివరాలు లేకపోయినా చెల్లుబాటు అవుతుందంటూ ఈసీ చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవించింది. దీంతో వైసీపీ పిటిషన్ను కొట్టేస్తూ తీర్పిచ్చింది. దీంతో ఈసారి ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగినట్టయింది. జూన్ 4న వెలువడే ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు ఎటు మొగ్గాయన్న దానిపై పలుచోట్ల ఫలితాలు తారుమారైనా ఆశ్చర్యం లేదు.